ఓకే సార్. కంటిన్యూయింగ్. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఎస్పెషల్లీ దిస్ సిలబస్ ఈజ్ రిలేటెడ్ టు ద జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ద కామర్స్. బీఎస్సీ సెన్సెక్స్ అనేటువంటి ఒక అంశం ఉంది. బీఎస్సీ సెన్సెక్స్. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బీఎస్సీ సెన్సెక్స్? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. Next slide, sir. Next slide. So terminology related to the commerce and business management వస్తుంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇది ఉంచండి సార్, ఇది ఉంచండి. ఇన్ ఇండియా రీసెంట్లీ లాంచ్డ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్ రూపీ విత్ విచ్ కంట్రీ? ఇటీవల కాలంలో మన భారతదేశము రూపాయి 1 రూపీ కరెన్సీ ఏదైతే ఉందో, డాలరు, యూరో, రూపీ కరెన్సీని విదేశాల్లో కూడా ట్రాన్సాక్షన్ ఒప్పందం చేసుకున్నటువంటి మన నైబర్హుడ్ కంట్రీస్ ఏంటి అంటే బంగ్లాదేశ్. అట్లాగే మనం ఇటీవల కాలంలో మన దేశ ప్రధానమంత్రి గారు మనకంటే కొంత దీనస్థితిలో ఉన్నటువంటి కంట్రీస్కి ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంట్రీస్లో మనకు మయన్మార్ ఒక దేశం ఉన్నది. మయన్మార్. అదేవిధంగా మనకు శ్రీలంక పరిస్థితి, అంటే మనకు ఒక బిట్ వచ్చిందంటే అన్నిటి మీద ఒక అవగాహన ఉండాలి. శ్రీలంక పరిస్థితి చూసినట్లయితే మనకు లాస్ట్ 1 year బ్యాక్ చూసినట్లయితే అక్కడ పరిస్థితి, ప్రెసిడెంట్ అక్కడ పాలన చేయలేనటువంటి పరిస్థితి ఉండే. కామన్ మ్యాన్ కూడా అక్కడ అధ్యక్ష భవనాన్ని డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ మనకు ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలని అమలు చేయడంలో, ప్రజల యొక్క బాగును అర్థం చేసుకొని పరిపాలన అందించడంలో, అడ్మినిస్ట్రేటివ్లో మనకు ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అండ్ లెజిస్లేటివ్. బాగా గుర్తుపెట్టుకోండి ఆల్ ద స్టూడెంట్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు ఇక్కడ మనకు అన్ని రకాల అంశాలు వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి 3 స్టెప్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్ సార్. మనకు కంట్రీలో, ఓకే సార్, ఇది ఇలా ఉంచండి. మన కంట్రీలో పొలిటికల్ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవాలంటే లెజిస్లేటివ్ వ్యవస్థ ఉంది. లెజిస్లేటివ్ అన్నప్పుడు భారత ఎన్నికలు జరిగినాయి వెరీ రీసెంట్గా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు, సర్పంచ్, వార్డు మెంబరు, ఇదంతా రాజకీయ వ్యవస్థ కిందికి వస్తుంది. లెజిస్లేటివ్ వ్యవస్థని గుర్తుపెట్టుకోవడం, వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంత వయస్సు, కనీస వయస్సు, వాటి యొక్క జీతభత్యాలు ఏంటిది, మరియు ఎన్ని సంవత్సరాలు పరిపాలన అందించవచ్చు. చిన్న ఎగ్జాంపుల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎన్ని సంవత్సరాలు పదవి కాలం? 5 years. వెరీ గుడ్, వండర్ఫుల్, వెరీ గుడ్, నైస్. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైం పీరియడ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 5 years. వెరీ గుడ్. ఇట్లా పదవి కాలము ఒక్కొక్క పదవిని బట్టి ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి కాలం దేనిపై ఆధారపడి ఉంటుంది? వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎంపికైన తర్వాత వారికి ఉన్నటువంటి లెంత్ ఆఫ్ సర్వీస్ని ఆధారంగా చేసుకొని ఇన్ జనరల్గా వారికి 65 సంవత్సరాలు నిండే వరకు అక్కడ వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు మొత్తం క్వాలిటీని అర్థం చేసుకోవాలంటే నిజంగా ఈ బిజినెస్, అంబానీ, అదానీ గ్యాస్, టెక్నికల్ సాఫ్ట్వేర్ ఇవంతా నడుస్తుంది అంటే మనకు పెట్టుబడిదారులు, కార్పొరేట్ వ్యవస్థ ఉన్నప్పుడు, పెట్టుబడి పెట్టినప్పుడే వ్యాపారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది.
అదర్వైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండదు. ఈ యొక్క వ్యవస్థల్ని స్థాపన చేయాలంటే మనకు పెట్టుబడి అవసరం. ఆ పెట్టుబడి అనేటువంటిది మనకు పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి వారు చూడటానికి ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తుంది, కొన్ని సంస్థలు నిర్మిస్తుంది, ఉపాధి కల్పిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ భారతదేశంలో అనేక రంగాల్లో ఉన్నప్పటికీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ట్రిపుల్ ప్రాజెక్ట్స్లో కూడా ఉన్నాయి. మీరు ముఖ్యంగా ఇండియన్ పాలిటీని అర్థం చేసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ని అర్థం చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ లెవెల్ అంటే మనకు రాష్ట్రపతి వస్తారు, అదేవిధంగా గవర్నర్ వస్తారు, తర్వాత కలెక్టర్ వస్తారు, అదేవిధంగా పంచాయత్ రాజ్ సెక్రటరీ వస్తారు గ్రామ స్థాయిలో. ఇది ఎగ్జిక్యూటివ్ లెవెల్. మన భారతదేశంలో ప్రభుత్వంలో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ప్రెసిడెంట్ గుర్తొస్తారు. ఇదంతా ఎగ్జిక్యూటివ్. అదేవిధంగా రాజకీయ వ్యవస్థ తీసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా చీఫ్ మినిస్టర్, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్కి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా గ్రామ స్థాయిలో సర్పంచ్ అనేటువంటి వ్యక్తి విలేజ్ డాన్ ఇన్ పొలిటికల్ సెక్టర్. మరి అదేవిధంగా మనం ఇప్పటివరకు రాజకీయ వ్యవస్థ చూసినాం, శాసన వ్యవస్థ చూసినాం, అదేవిధంగా జ్యుడిషియల్ సెక్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయమూర్తులు, అదేవిధంగా గ్రామ న్యాయాలయాలు. మనం గతంలో మన యొక్క పంచాయతీ దగ్గర మనం ఊర్లలో పెద్ద మనుషులు న్యాయం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్రామ న్యాయాలయాలు, అదేవిధంగా మున్సిపల్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ అర్థం కావాలి, అదేవిధంగా జ్యుడిషియల్ సిస్టమ్ అర్థం కావాలి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అర్థం కావాలి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక కంపెనీ పెట్టారు అనుకోండి, ఉదాహరణకు ఆ కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలలో మరి మీకు అక్కడ బిజినెస్ లాస్ అనేటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చట్టాలకు అనుకూలంగానే బిజినెస్ లాసు నిర్మించబడతాయి. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సులభంగా వ్యాపారం చేయడానికి కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటిది కొన్ని లాస్ తీసుకురావడం జరిగింది తెలంగాణ బిజినెస్. అట్లనే అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా మనకు ఆయిల్స్ కావచ్చు, న్యాచురల్ గ్యాసెస్ కావచ్చు, ఇంకా ఏది మనకు విదేశాల నుంచి మనం ఏ వస్తువు అయినా మనం ఇంపోర్ట్ చేసినా ఎక్స్పోర్ట్ చేసినా ఈ యొక్క సైబర్ ఫ్రాడ్స్ ఇదంతా కూడా సైబర్ లాస్ అంటాం. ఇప్పుడు సైబర్ లాస్ వీటన్నిటికి కూడా మనకు లాస్ అనగానే మనకి ఇక్కడ అసెంబ్లీలో చర్చిస్తారు, అక్కడ రాజ్యసభలో లోక్సభలో చర్చించినాకనే అది ఒక నియమ నిబద్ధంగా ఏర్పడుతుంది, ఒక చట్టదు రూపం దాల్చుకుంటుంది. మున్సిపల్ యాక్ట్ ఇది మనకి ఏం సంబంధం అంటే అకౌంట్స్ రిలేటెడ్. ఇది మున్సిపల్ యాక్ట్ వచ్చింది మనకు తెలంగాణలో 2019 సంవత్సరంలో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ వచ్చింది. మరి అదేవిధంగా ఈ యాక్ట్కి సంబంధించిన అంశాలు తెలుసుకున్నప్పుడు ఇది అకౌంట్స్ రిలేటెడ్ అవుతుంది. మరి ఇదంతా రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయితేనే మనకు చట్టసభల్లో చట్టాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ చట్టసభలు ఉన్నప్పటికీ ఎవరైనా ఈ సిస్టంలో ఎవరైనా తప్పులు చేసినప్పుడు మళ్ళీ మనం కోర్ట్స్ని అప్రోచ్ కావాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ లెవెల్, జ్యుడిషియల్ లెవెల్, లెజిస్లేటివ్ ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. డైరెక్ట్గా మనకు బిజినెస్కి సంబంధం ఉండదు, కానీ వీటన్నిటితో కోరిలేషన్ ఉంటుంది. కాబట్టి అన్ని వ్యవస్థల మీద అవగాహన ఉన్నప్పుడే మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఒక చట్టం తీసుకురావడం గురించి కావచ్చు, బిజినెస్ లాస్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, బైలాస్ నిర్మించుకోవడం కోసం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. మనం ఇన్ జనరల్గా ఎల్ఐసి పాలసీ తీసుకుంటున్నాం అనుకోండి, దాంట్లో తీసుకునేటప్పుడు దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. మనం టర్మ్ పాలసీ ఒక తీరుగా ఉంటుంది, ప్లస్ 5 years 10 years ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి కూడా లాస్ ఎస్టాబ్లిష్ చేసుకొని ముందడుగేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రఫికల్గా అప్డేట్ ఉండాలి, అదేవిధంగా హిస్టారికల్ అప్డేట్ ఉండాలి, పొలిటికల్ అప్డేట్స్ ఉండాలి. ఇంకా చూసినట్లయితే బిఫోర్ స్లైడ్ ఎస్ ఇది ఉంచండి సార్, ఇది ఉంచండి.
మనకు అబ్రివేషన్స్ అని చెప్పాం. లెట్ us కమ్ టు ద పవర్ పాయింట్ స్లైడ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF. ఆర్బీఐ ఎప్పుడు జాతీయకరణ చేయబడ్డది? మనకు ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే మనం ఏం చెప్పవచ్చు? ఇంతకుముందే మీకు చెప్పాను ఫస్ట్ స్లైడ్. ఎప్పుడు వచ్చింది? 35. నో 1934. యాక్ట్ 1934 వచ్చింది. 34. ఓకే. మనకు బాగా గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీలలో, రాజ్యసభలో, లోక్సభలో బిల్లులు చర్చిస్తే చట్టాలుగా ఏర్పడతాయి. ఆ చట్టాలు అమలు పరచడానికి ప్రభుత్వాలు కొంత సమయం తీసుకుంటాయి. ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేయరు. వాళ్ళు సంసిద్ధం చేసుకున్న తర్వాతనే పాలసీని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. 1935. ఎలా అంటే రీసెంట్గా మనకు తెలంగాణలో బస్ ఫ్రీ ప్రోగ్రామ్ కావచ్చు, వంట గ్యాస్ ఫ్రీ ప్రోగ్రామ్ కావచ్చు. మనము ప్రభుత్వం ఇప్పటివరకు కొన్ని లెక్కలు చూసింది. ఏంటి? తెలంగాణలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇవ్వచ్చు, రైతు బీమా ఎంతమందికి ఇవ్వచ్చు, అదేవిధంగా ఈ యొక్క రుణమాఫీ ఎంతమందికి చేయొచ్చు. అంటే ఇదంతా స్టడీ చేస్తుంది. వాళ్ళ కాడ స్టాటిస్టిక్స్ ఉన్నప్పుడు నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్బీఐ నేషనలైజ్డ్ చేసినటువంటి సంవత్సరం మనకు 1935లో చేశారు. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ 35. 1935 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్లైడ్ సార్. యా సార్ 49 కదా సార్, 1949 కదా సార్. లేదు, ఇక్కడ ఏంటంటే నేషనలైజ్డ్ అన్నప్పుడు అది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు 1949. ఎస్టాబ్లిష్మెంట్ 1935 సార్. 1935 అనేటువంటిది ఏంటిదంటే ఇంప్లిమెంటేషన్ ఇయర్. ఇంప్లిమెంటేషన్ ఇయర్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ ఆర్బీఐ యొక్క కార్యకలాపాలు ఇంప్లిమెంటేషన్ చేసింది 1935. కానీ ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో బ్యాంకులు ఉన్నప్పటికీ ఆ బ్యాంక్స్ అన్నింటినీ ఒక నేషనలైజ్డ్ ఒక ఏకతాటిగా తీసుకొచ్చినటువంటి సందర్భం 1949. దీనికంటే ముందు మనకు 1948లో పోలీస్ చర్య జరిగింది. ఆ పోలీస్ చర్యలో భాగంగా మనకు దాదాపుగా 530కి పైగా సంస్థానాలు ఉండే భారతదేశంలో. అందులో భాగంగా హైదరాబాద్ అనేటువంటిది ఒక సంస్థానంగా ఉండే, హైదరాబాద్ ఒక రాష్ట్రంగా ఉండే. అప్పుడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ చర్య ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా నేషనలైజ్ చేయడం జరిగింది. అలాగే బ్యాంక్స్ని కూడా, చిన్న బ్యాంక్స్ ఉన్నప్పటికీ అప్పుడు ఏమన్నారు ఆ బ్యాంక్స్ని అంటే ఇంపీరియల్ బ్యాంక్స్ అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏమన్నారు? ఇంపీరియల్ బ్యాంక్స్. బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బ్యాంక్స్ని ఇంపీరియల్ బ్యాంక్స్గా చేశారు. మనకి ఎప్పుడైతే స్వతంత్రం సిద్ధించుకుందో అప్పుడే మనకు ఇండియన్ బ్యాంక్స్గా కన్వర్ట్ చేశారు, నేషనలైజ్గా చేశారు. ఎస్, యు ఆర్ రైట్. వన్ ఆఫ్ మై స్టూడెంట్ సజెస్టెడ్ ఇట్ ఈస్ రైట్. ఇంప్లిమెంటేషన్ ఇయర్ ఈజ్ 1935, యాక్ట్ ఈజ్ 1934, నేషనలైజ్డ్ ఇన్ ద 1949. ఆ తర్వాత చాలా రకాల బ్యాంక్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం అనేక రకాల మనకు బ్యాంక్స్ లో కూడా ట్రెండ్స్ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గా ఉంటాయి గతంలో. ఆ తర్వాత ఏమైంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా కన్వర్ట్ కావడం జరిగింది. అంటే ఇదంతా నేషనలైజ్డ్ గా ఒక స్ట్రీమ్ లైన్ లో తీసుకురావడానికి ఉన్నటువంటి ప్రాసెస్. అదేవిధంగా మనకు డేస్ అండ్ ఇంపార్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు స్టూడెంట్స్కి కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు ప్రయత్నం చేయండి మీరు ఆన్సర్ ఇవ్వడానికి. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ నాలెడ్జ్ డే? అక్కడ లేదు, మీరు ప్రయత్నం చేయండి మీ ఆన్సర్. గివ్ సమ్ ఇంపార్టెంట్ యువర్ ఇంటరాక్షన్. ఏ రోజు ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా మనం జరుపుకుంటాము? whether right or wrong, give your answers, no problem. Otherwise you can give April. చెప్పమ్మా, పర్లేదు. April 8. చేయండి. ఏప్రిల్ మంత్ కరెక్టే, డేట్ ఒకటి కొంచెం రాంగ్ ఉందమ్మా. అప్డేట్ చేసి కరెంట్ అఫైర్ రూపంలో చెప్పొచ్చు. 14th April. Yes, very good, very good.
ఎక్సలెంట్. ప్రపంచ జ్ఞాన దినోత్సవాన్ని మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటాం. జ్ఞానానికి ప్రతీక, నాలెడ్జ్కి ఐకాను మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తను చదువుకున్న గ్రంథాలయం ముందు, కొలంబియా విశ్వవిద్యాలయంలో ముందు తను చదువుకున్న గ్రంథాలయం ముందు తన యొక్క విగ్రహాన్ని పెట్టారు. వారు ప్రపంచంలో ఒక లైబ్రరీలో ఎక్కువ సమయం వెచ్చించి చదువుకున్న వ్యక్తిగా మనకు వరల్డ్ రీడర్షిప్ మీద స్టడీ చేస్తే, సర్వే చేస్తే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గ్రంథాలయంలో ఎక్కువ సమయం వెచ్చించడం ద్వారా ప్రపంచ జ్ఞాన సూచికగా మనం 2015 నుంచి సెలబ్రేట్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ 2015 ఆన్వర్డ్స్ వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ నాలెడ్జ్ డే. అదేవిధంగా విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ యోగా డే? July 21, June 21 or July 21? Yes. June 21, sir. Yes, this month only. బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ నెల, వచ్చే నెల ఉన్నటువంటి డేస్ ని కూడా కొంత గుర్తుపెట్టుకోండి. దిస్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఓటర్స్ డే? ఇటీవల కాలంలో మీరందరూ ఓట్లు కూడా వేశారు. 25th Jan. ఎస్, వెరీ గుడ్. అలాగే మనకు నేషనల్ లైబ్రరీ వీక్ నవంబర్లో ఉంటుంది. ఇన్ జనరల్గా నెహ్రూ గారికి ఇష్టమైనటువంటి చిల్డ్రన్స్ డేకి సంబంధించి నవంబర్ 14 to 20 ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లా మీకు నేషనల్ కామర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఇట్ ఈస్ రెలవెన్స్ టు యువర్ ఏరియా ఓన్లీ. నేషనల్ కామర్స్ డే April 28th. No, 29th. No, not in April. In general గా March 31st. August 5th. సో మనకు ఫైనాన్షియల్ ఇయర్ మనం చూసినట్లయితే April 1st to March 31st ఇది స్టాండర్డ్ ఇయర్. August 5th రోజు. అట్లా మనకు డేస్ అండ్ ఇంపార్టెన్స్ చూసుకున్నప్పుడు అవి మీకు వీటి మీద కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లెట్ సార్. యా, ఓకే, నెక్స్ట్. ఓకే, సార్ చేస్తారు. ఇంకా చూసినట్లయితే IPL 2024లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇచ్చారు? ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ. హౌ మెనీ రన్స్? క్వశ్చన్ రాదు, ఈ ఎన్ని రన్స్ అనేది రాదు. 741. ఓకే, హైయెస్ట్ రన్ స్కోరర్కి ఇచ్చేటువంటిది ఆరెంజ్ క్యాప్. పర్పుల్ క్యాప్ ఎవరికి ఇచ్చారు? ఎన్ని వికెట్స్ తీసుకున్నారు? చెప్పండి. పర్పుల్ క్యాప్. Bumrah. నో, నాట్ బూమ్రా. హర్ష పటేల్ 24 వికెట్స్. ఇట్లా మీరు క్రికెట్ అప్డేట్స్ కావచ్చు, స్పోర్ట్స్ అవార్డ్స్ కావచ్చు. యా, వన్ క్వశ్చన్ టు యూ ఆల్. సంతోష్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్? సంతోష్ ట్రోఫీ అనేటువంటిది ఏ ఆటకు సంబంధించినటువంటి ట్రోఫీ? ఇన్ జనరల్గా అవార్డు అనం, ఇక్కడ ట్రోఫీ అంటాం. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్లో ఇస్తారు. ఫుట్బాల్. ఇట్లా స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా చూద్దాం మనం కొన్ని విషయాలు. విటమిన్స్, హార్మోన్స్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ABCDEK. సన్ ద్వారా, సూర్యరశ్మి ద్వారా మనకు ఏ విటమిన్ లో శక్తి దొరకడానికి అవకాశం ఉంటుంది? D vitamin. Vitamin D. డి విటమిన్. ఓకే, రైట్. అవసరమేనా?
అవసరమే విద్యార్థులారా చెప్పండి, డి విటమిన్ అవసరమేనా? సార్ 5 years ప్లాన్స్ గురించి అవసరమే చెప్పండి సార్. సార్. ఏంటమ్మా? 5 years ప్లాన్స్ గురించి చెప్పండి సార్. ఓకే ఓకే, ఇది ఉంచండి, ఇది నెక్స్ట్ ఉంచండి, ఇది ఉంచండి. ఎస్ రైట్. మనకు ఇక్కడ పంచవర్ష ప్రణాళికలో ఇది ఇలా ఉంచండి సార్. పంచవర్ష ప్రణాళికలో మనకు మొట్టమొదటిసారి ఇప్పుడు మనకు సిక్స్త్ ప్రణాళికలో ఫిఫ్త్ ఫస్ట్ అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆ తర్వాత ఇండస్ట్రీస్కి ఇచ్చారు, ఆ తర్వాత ఈ రెవల్యూషన్స్ ద్వారా టెక్నాలజీకి ఇవ్వడం జరిగింది. మనకు ఇవన్నిటి ద్వారా 12th 5 year ప్లాన్ వచ్చేసేసి మనకు మోస్ట్లీ 2017తో కంప్లీట్ కావడం జరిగింది. ఆ తర్వాత అంతకంటే ముందు నుంచి నీతి ఆయోగ్ అనేటువంటిది 5 year ప్లాన్ ప్లేస్లో వచ్చినటువంటిదే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? కరెంట్ అఫైర్ బిట్ రిలేటెడ్ టు ద 5 years ప్రైమ్ మినిస్టర్ సార్. యా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎస్, ప్రధానమంత్రి దీనికి చైర్మన్ గా ఉంటారు. ఎస్ సార్. వీరు ముఖ్యంగా ఈ నీతి ఆయోగ్ అనేటువంటి అంశంలో మనము తెలంగాణలో గత ప్రభుత్వంలో మనము కొన్ని విషయాలలో కేంద్రం నుంచి ఆర్థిక సహకారం పొందకపోవడానికి కారణాలు ఏంటంటే ఈ నీతి ఆయోగ్కి సంబంధించిన సభలకు సమావేశాలకు మన తెలంగాణ ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ లేకపోవడం ద్వారా మనకు రావాల్సినటువంటి నిధులు వచ్చిన పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ నీతి ఆయోగ్ యొక్క ముఖ్య లక్షణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రాష్ట్రాలకు ఈక్వల్గా ఆర్థిక నిధిని డిస్ట్రిబ్యూట్ చేసే విధానము ఒక బాంబేనో లేకపోతే ఒక ఢిల్లీనో అదేవిధంగా ఒక కోల్కతానో చెన్నైనో ఒక హైదరాబాద్ డెవలప్మెంటే కాదు, మన దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి పెట్టినటువంటి ప్రాజెక్టే నీతి ఆయోగ్. దాంట్లో భాగంగానే మనకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఏదైతే జిఎస్టీ సంబంధించిన డబ్బు ఉందో ఆ జిఎస్టీ డబ్బు కూడా రాష్ట్రాలకు ఈక్వల్ షేర్లో పంచడం జరుగుతున్నది. మనకు ఒక ఫ్యామిలీలో అందరూ అభివృద్ధి చెందాలని ఏ విధంగానైతే ఫ్యామిలీ హెడ్ ఆలోచన చేస్తాడో అదేవిధంగా కంట్రీలో మొత్తం మీద కూడా నీతి ఆయోగ్ అనేటువంటిది ఆల్ రూరల్ లెవెల్ నుంచి అర్బన్ లెవెల్ వరకు, ఇంకా అదేవిధంగా యూటీస్, స్టేట్స్ అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా, టెక్నాలజికల్గా, ఇరిగేషన్ సెక్టార్లో, అగ్రికల్చర్ సెక్టార్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక నిధి ఇవ్వాలని చెప్పేసి కూడా అంటారు. మనం ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కనుక చూసినట్లయితే వాళ్ళకు ప్రత్యేక నిధిని కేటాయించడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే అక్కడ మనకు సహజ వనరులు ఉన్నప్పటికీ అక్కడ ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండటం ఒకటి కారణం, అక్కడ ఉపాధి అవకాశాలు తక్కువతో పాటు అక్కడ ఇండస్ట్రీస్ కూడా తక్కువ ఉండటం మరొక కారణాలు ఉండటం ద్వారా మనకు కొన్ని ప్రాంతాల నుంచి చూసినట్లయితే వలసవాదులుగా మనకు వివిధ ప్రాంతాలకు రావడం జరుగుతుంది. ఈ నీతి ఆయోగ్లో ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా ఉంది. దీంట్లో భాగంగానే స్వచ్ఛ భారత్, అమృత్ ప్రాజెక్ట్ అని చూసినట్లయితే మనకు నగరాలు డెవలప్మెంట్ గురించి మనకు రోడ్స్, అదేవిధంగా ఇండస్ట్రీస్, ట్రైనింగ్ సెంటర్స్ డెవలప్మెంట్ గురించి మనకు స్వచ్ఛ భారత్లో ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి భోపాల్ ప్రాంతము మధ్యప్రదేశ్కి బెస్ట్ సిటీగా స్వచ్ఛ భారత్ అవార్డు రావడం జరిగింది. కరీంనగర్, నల్గొండ ఆల్ సిటీస్కి అమృత్ ప్రాజెక్ట్ కింద డెవలప్మెంట్ గురించి ప్రత్యేక నిధి కూడా రావడం జరిగింది. ఐ విల్ ఆల్సో షేర్ సమ్ కంటెంట్ రిలేటెడ్ టు ద ఓవరాల్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కంటెంట్ టు ద నరేష్ సార్ అండ్ రమేష్ సార్ టు యూ ఆల్సో. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి లింక్స్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఆన్సర్స్, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఈ పీపీటీ మీకు పంపించడం జరుగుతుంది. వాటి మీద క్లిక్ చేసినట్లయితే మీకు
బిట్స్ కూడా మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ కరెక్ట్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. దేనికి కరెక్ట్ ఆన్సరు, అది ఎందుకు అవుతుంది అనేటువంటిది కూడా మీకు వస్తుంది. ఈ లైబ్రరీ తెలంగాణలో మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఈ యొక్క కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి మాడ్యూల్లో ఉన్నది. మీరు అది చూసుకోండి. ఈ కొద్ది సమయంలో అన్ని రకాల అంశాల మీద ఫోకస్ చేయడం సాధ్యం కాదు. అందరూ కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ స్లైడ్, ఇండియన్ కల్చర్. ఇంకొక వెబ్సైట్, కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయండి. ఇండియన్ కల్చర్ వెబ్సైట్ చూడండి. ఎస్, ఇలా ఇది ఉంచండి రమేష్ సార్. ఇండియన్ కల్చర్ వెబ్సైట్కి పోతే మన భారతదేశంలో ఉన్నటువంటి డాన్సెస్, ఫెస్టివల్స్, ఇంకా అదేవిధంగా ఆ స్టేట్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ బట్టి ఆ స్టేట్స్ యొక్క ఇంపార్టెన్స్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంటుంది. మీరు కనుక ఒక్కసారి ఇండియన్ కల్చర్ వెబ్సైట్, india.gov.in వెబ్సైట్, ఈ 2 వెబ్సైట్లు కనుక చూసినట్లయితే సివిల్స్ రేంజ్లో కావచ్చు, ఇక్కడ మీ యొక్క ఈ యొక్క ఎంకామ్ ఎంట్రన్స్ లెవెల్తో పాటు సివిల్స్, గ్రూప్స్, అన్ని రకాల పోటీ పరీక్షలకు డీప్గా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ప్రైవేట్ సెక్టార్లో అరకొర జ్ఞానంతో పుస్తకాలు రాత్రికి రాత్రి పుస్తకాలు తీస్తారు. కానీ అట్లా కాదు. మనకు అధికారిక వెబ్సైట్స్ ద్వారా అధికారిక సమాచారం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ చూడటం ద్వారా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దొరకడానికి అవకాశం ఉంటుంది. ర్యాంకింగ్స్ కావచ్చు, ఇండెక్సెస్ కావచ్చు, అదేవిధంగా గ్రోత్ రేషియోస్ కావచ్చు, ఇవన్నీ అఫీషియల్ వెబ్సైట్స్లో మాత్రమే ఉంటుంది. మీరందరూ కూడా ఇండియన్ కల్చర్ వెబ్సైట్కి వెళ్ళండి. మన భారతదేశంలో పండుగలు, మన భారతదేశంలో కళలు, అదేవిధంగా నృత్యాలు, మన ఇండియన్ కల్చర్ని గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి అంటే, ఒక భారతదేశ పౌరుడిగా మనం తెలుసుకోవాలంటే ఇండియన్ కల్చర్ వెబ్సైట్ని మీరు క్లిక్ చేయండి. దాని ద్వారా మనకు ఈ జాగ్రఫికల్ డెవలప్మెంట్స్ తెలుస్తుంది. మనం కేరళ పోతే ఒక విధంగా, మన కేరళ అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలండి? ఏం గుర్తు వస్తుంది మీ అందరికి? చెప్పండి, మీ ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు. ఆపిల్స్ సార్, ఆపిల్స్. ఓకే, యాపిల్స్ ఎక్కువగా పండించేటువంటి రాష్ట్రం సిమ్లా. ఎస్ ఎస్, షిమ్లా ఏ రాష్ట్ర రాజధాని? హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎక్కువగా యాపిల్స్ పండించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. సీతాఫల పండ్లు మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువగా పండిస్తారు? కస్టర్డ్ యాపిల్స్ ఎక్కువగా ఏ జిల్లాలో పండిస్తారు? బహుశా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు ఇందులో. రాష్ట్రం మొత్తం విద్యార్థులు ఉన్నారు. రంగారెడ్డి. రంగారెడ్డి రాంగ్. ప్రయత్నం చేయండి, దగ్గరలో ఉంది. రంగారెడ్డి దగ్గరనే ఉంది ఆ జిల్లా. ఇంకెవరో చెప్పారు, మళ్ళొకసారి చెప్పవచ్చు కరెక్ట్ ఆన్సర్. ఎవరైనా పర్లేదు. మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీతాఫల పండ్లు బాగా పండిస్తారు. అక్కడ ప్రజలు మనకు మార్నింగ్ టిఫిన్ రూపంలో కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా ఆరోగ్యకరమైనటువంటి ఫలం కూడా. అదేవిధంగా ఇంకొక ప్రశ్న తీసుకుందాం. మొక్కజొన్న కంకులు ఎక్కువగా ఏ జిల్లాలో పండిస్తారు? కార్న్. ఇదంతా వ్యాపారమేనండి, అగ్రికల్చర్, కామర్స్ రిలేటెడే. ఇక్కడ రైతులు పండిస్తేనే ఈ పంట మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కర్నూలు సార్. మనం తెలంగాణ చెప్పినమ్మా, కర్నూలు పోవాకు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా మొక్కజొన్న పండించేటువంటి జిల్లా పేరు మన తెలంగాణలో. ఇంకొక క్లూ కూడా ఇస్తున్నాను. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ సొంత జిల్లా సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం. కాదు, ప్రయత్నం చేయండి. ఉమ్మడి మెదక్.
అట్లా ఒక్కొక్క జిల్లా తీసుకుంటే ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. స్పైసెస్ ఆఫ్ ఇండియా అనేది గుర్తు రావాలి మీకు. ఇంతకుముందు కేరళ అనగానే మనకు ఒక ఓణం పండగ గుర్తు రావాలి. చదువుకున్నటువంటి వ్యక్తులు హైయెస్ట్ లిటరసీ రేషియో, ఎడ్యుకేషన్ రేషియో గుర్తు రావాలి. అదేవిధంగా తిరువనంతపురం గుర్తు రావాలి, ట్రావెన్కోర్ గుర్తు రావాలి. ప్రపంచంలో ఒక టెంపుల్ కింద టన్నుల కొద్ది బంగారం ఉంది. అది వెలికి తీయడానికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆబ్జెక్షన్ పెట్టింది. ఆ టెంపుల్ పేరేం పేరు? సార్ పద్మనాభ టెంపుల్. రైట్, ఇట్లా ఎస్ పద్మనాభ టెంపుల్. ఇట్లా స్పైసెస్ ఆఫ్ ఇండియా అని ఏ స్టేట్ అంటాము? కేరళ. వెరీ గుడ్, ఎక్సలెంట్. మనకు యాలకులు, ధనియాలు, ఇంకా ఇవన్నీ కూడా మనకు లవంగాలు, ఇవన్నీ అక్కడ పండిస్తారు. దాల్చిన చెక్క, ఇవన్నీ నేను లాస్ట్ 2 years బ్యాక్ నేను అక్కడ కేరళ వెళ్ళడం జరిగింది. అవి నిజంగా ఆ తోటల్లోకి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఇండ్లు కూడా చాలా విశాలంగా ఉంటాయి, చాలా లిబర్టీగా ఉంటుంది. అంటే ఇటీవల కాలంలో ఎలక్షన్ అప్డేట్స్ ఒకటి చెప్పండి. ఎలక్షన్ అప్డేట్స్ ఫ్రమ్ కేరళ. ఇప్పటి వరకు అక్కడ విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఎక్కువగా చదువున్న చోట కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నేతలు ఉండడం ద్వారా అక్కడ సాధ్యమవుతుంది. స్వేచ్ఛ ఆలోచన ఉంటుంది, మేధో ఆలోచన ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితోనే అభివృద్ధి చెందాలంటే మనందరికీ కావాల్సింది విద్య. విద్య ద్వారానే మార్పు సాధ్యం. మన భారతదేశంలో అత్యధిక విద్య ఉన్నది కేరళలోనే. మరి ఈ కేరళకు సంబంధించిన ప్రజలు మన భారతదేశ వ్యాప్తంగా, మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో కూడా కేరళ టీచర్స్ అనే ఒకప్పుడు ఇంగ్లీష్ టీచర్స్ ఉండేవాళ్ళు. ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు కేరళ టీచర్స్ బోధనని కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అడ్వర్టైజ్మెంట్, బ్రాండింగ్, కామర్స్ రిలేటెడ్ ఇదంతా కూడా. అట్లా మనకు ఎడ్యుకేషన్ వ్యాప్తి ఉంది కాబట్టి వాళ్ళకు ధైర్యం వచ్చింది, ఇండిపెండెంట్గా ఆలోచన చేస్తున్నారు, స్వేచ్ఛగా ఉన్నారు. వాళ్ళు భారతదేశం వ్యాప్తంగా స్ప్రెడ్ ఓవర్ కావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అయ్యి వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మన దేశంలో ఉపాధి స్వశక్తితోని సంపాదిస్తున్నటువంటి రాష్ట్రం అంటే కేరళ వస్తుంది. అట్లా మనకు ఒక్కొక్క రాష్ట్రాన్ని తీసుకుంటే ఈ విధంగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు కేరళ గురించి. అట్లానే మీరందరూ కూడా కర్ణాటక తీసుకోండి, అదేవిధంగా అన్ని రాష్ట్రాల నుంచి అవగాహన ఉండాలి. ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రం అంటాం? ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ ఇండియా. వెరీ రిలవెంట్ క్వశ్చన్ టు యూ ఆల్. మీరే రెస్పాన్స్ ఇవ్వాలి స్టూడెంట్స్. ముంబై సార్. ఓకే, వెరీ గుడ్. ముంబై ఏ స్టేట్ లో ఉంది? ముంబై ఏ రాష్ట్రంలో ఉంది? వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇటీవల కాలంలో ఐపీఎల్లో ఏ ప్లేస్లో ఉంది? ముంబై చివరి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇట్లా మీకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అనగానే మనకు ఒక ట్రేడింగు, మార్కెటింగు ఒకటే కాదు, అన్ని రకాల అంశాలపై అవగాహన ఉండాలి. మనము ఆర్ట్ ద్వారా, కల్చర్ ద్వారా, అదేవిధంగా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ద్వారా బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నింటి మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ స్లైడ్ సార్. రూపీ సింబల్ని ఏ ఐఐటి విద్యార్థి రూపొందించాడు? ఐఐటి మద్రాస్ విద్యార్థి రూపాయి సింబల్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్
లాజిస్టిక్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? లాజిస్టిక్. ఓకే రైట్, నెక్స్ట్ స్లైడ్ సార్. లాజిస్టిక్ సిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ సార్, నెక్స్ట్. ఓకే నెక్స్ట్. ఓకే రైట్. లాజిస్టిక్ సిటీ అయిపోయినా? ఓకే పర్లేదు సార్. లాజిస్టిక్ సిటీ ఆఫ్ ఇండియా, రీసెంట్ రిపోర్ట్ ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. లాస్ట్ 2 minutes సార్. ఓకే సార్, షూర్ సార్. లాజిస్టిక్ సిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకు చేపలు మరియు ఇక్కడ సముద్ర కోస్టల్ ఏరియా ద్వారా చాలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేటువంటి జరుగుతుంది విశాఖపట్నం ప్రాంతం నుంచి. అట్లే తప్పకుండా ఇప్పుడే మీరు మిత్రులు అడిగినట్టుగా లైబ్రరీ సైన్స్ మీద కూడా నేను ప్రత్యేకంగా వీడియో తయారు చేస్తాను. ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అనగానే జాగ్రఫికల్ అప్డేట్స్ ఉండాలి, జాగ్రఫీ మీద పట్టు ఉండాలి. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, తెలంగాణ పాలిటీ, అదేవిధంగా వరల్డ్ పాలిటీ. పాలిటీ విషయాన్ని చూసినట్లయితే తెలంగాణలో ఎంపీల సంఖ్య 17, ఎమ్మెల్యేల సంఖ్య 119. ఇట్లా ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మంది ఉంటారు. అక్కడ ఆ సంఖ్యను గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఎకానమీ రిలేటెడ్, ముఖ్యంగా మీరు జనాభాకు సంబంధించినటువంటిది, నేషనల్ ఇన్కమ్ సంబంధించిన ఏం చూసుకోండి. ఇదంతా రోజువారీ పత్రికలు. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఆర్సి రెడ్డి పబ్లికేషన్స్ చూసుకోండి. అదేవిధంగా హైటెక్ విజయరహస్యం అనేటువంటిది తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ తీసుకోండి. మీరు ఆ బిట్స్ చూసుకోండి. నేను ఈ యొక్క కోచింగ్ అయిపోయే లోపల రమేష్ సార్కి, నరేష్ సార్కి ప్రత్యేకంగా ఒక 50 బిట్లతోనే గ్రాండ్ టెస్ట్ బిట్స్ కూడా పంపిస్తాను. మీరందరూ కూడా రాయండి. మీరు ఒక్కసారి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మీద అవగాహన పెంచుకున్నట్లయితే మీ కామర్స్ ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్తో పాటు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ప్రిపరేషన్లో ఉన్నట్లే. టీఎస్పీఎస్సీ గ్రూప్స్ లాంటి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి లాంటి పరీక్షలో ఉన్నట్లే. సో విత్ దిస్ I am ending my session ending. Thank you very much for giving this opportunity. జెడిసి కోరుట్ల నుంచి మనకు కామర్స్ డిపార్ట్మెంట్ నరేష్ గారికి, అదేవిధంగా ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్